ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అంతటా పుష్ప మానియా కొనసాగుతోంది. ఈ పాన్ ఇండియా సందడిలో గత 2 వారాలుగా ఓటీటీ కాస్త గ్యాప్ ఇచ్చారు మూవీ లవర్స్. అటు థియేటర్స్లో కూడా పుష్ప హవా నడుస్తుండడంతో పెద్దగా కొత్త సినిమాలేవీ రిలీజ్ కాలేదు. కానీ ఈ వారం మాత్రం దాదాపు 5-6 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో అల్లరి నరేష్ బచ్చలమల్లి, ఉపేంద్ర యుఐ, విజయ్ సేతుపతి విడుదల 2, ప్రియదర్శి సారంగపాణి జాతకం, హాలీవుడ్ డబ్బింగ్ ముఫాసా, మలయాళ డబ్బింగ్ మూవీ మార్కో రిలీజ్ కానున్నాయి. దాదాపు చాలామంది మూవీ లవర్స్ ముఫాసా సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ సినిమా హడావిడి స్టార్ట్ చేశారు. ఇక అటు ఓటీటీలో కూడా ఈ వారం ఏకంగా 30 సినిమాలు, వెబ్ సిరీస్లు రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో, ఏ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ కాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 16 నుంచి 22 వరకు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్ ఇలా ఉంది. అరోన్ రోడ్జర్స్ ఎనిగ్మా ఇంగ్లీష్ సిరీస్ డిసెంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రోనీ చింగ్ ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జూలియా స్టెప్పింగ్ స్టోన్స్ ఇంగ్లీష్ మూవీ డిసెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మనామన్ థాయ్ సినిమా డిసెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ద మ్యానీ సీజన్ 2 స్పానిష్ సిరీస్ డిసెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దిలాన్ 1983 ఇండోనేషియన్ సినిమా డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ద డ్రాగన్ ప్రిన్స్ ఇంగ్లీష్ సిరీస్ డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వర్జిన్ రివర్ సీజన్ 6 ఇంగ్లీష్ సిరీస్ డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఫెర్రీ 2 డచ్ సినిమా డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 6888 ఇంగ్లీష్ మూవీ డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఉంజులో ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. యూనివర్స్కో డబీస్ ఇంగ్లీష్ సిరీస్ డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఉజు మాకి జపనీస్ సిరీస్ డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. యోయో హనీ సింగ్ ఫేమస్ హిందీ మూవీ డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. స్పై వర్సెస్ ఫ్యామిలీ కోడ్ వైట్ హిందీ సినిమా డిసెంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ద ఫోర్జ్ ఇంగ్లీష్ మూవీ డిసెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్లో చూసుకుంటే గర్ల్స్ విల్ బీ గర్ల్స్ హిందీ మూవీ డిసెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బీస్ట్ గేమ్స్ ఇంగ్లీష్ సిరీస్ డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక హాట్స్టార్ విషయానికి వస్తే హో కమాన్ ఆల్ ఏ ఫెయిత్ఫుల్ ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వాట్ ఇఫ్ సీజన్ 3 ఇంగ్లీష్ సిరీస్ డిసెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక జియో సినిమా విషయానికి వస్తే ట్విస్టర్స్ ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మూన్ వాక్ హిందీ సిరీస్ డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పియా పరదేశియా మరాఠీ మూవీ డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై భోజ్పురి మూవీ డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థెల్మా ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆహాలో చూసుకుంటే జీబ్రా తెలుగు సినిమా డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మనోరమ మ్యాక్స్ విషయానికి వస్తే పలోడ్జీస్ 90s కిడ్స్ మలయాళ సినిమా డిసెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక యాపిల్ ప్లస్ టీవీ విషయానికి వస్తే ది సీక్రెట్ లైఫ్స్ ఆఫ్ యానిమల్స్ ఇంగ్లీష్ సిరీస్ డిసెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. లయన్స్ గేట్ ప్లే విషయానికి వస్తే బాయ్ కిల్స్ వరల్డ్ ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక బుక్ మై షోలో సెంటిమెంటల్ బెంగాలీ మూవీ డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సత్యదేవ్ జీబ్రా మాత్రం ఉన్నంతలో ఆసక్తికరంగా అనిపిస్తోంది. మిగిలినవన్నీ కూడా హిందీ ఇంగ్లీష్ మూవీసేసే. అయితే ఇప్పుడు ఎలాగో ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తున్నారు కాబట్టి మిగిలిన సినిమాలు కూడా మూవీ లవర్స్కు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగానే అనిపిస్తున్నాయి. ఇక వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు సిరీస్లు వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.